ఈరోజు మనము తలకోనకు అయితే వచ్చేసాము. ఈ వాటర్ ఫాల్స్ మీరు చూస్తున్నారు. ఈ వాటర్ ఫాల్స్ మీరు ఇంకా క్లియర్ కట్‌గా చూడాలంటే గనక చివరి వరకు ఈ వీడియోను చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మేమైతే ఇక్కడ బాక్రాపేటకైతే వచ్చేసాము. బాక్రాపేట నుండి మీకు ఈ క్లియర్ కట్‌గా డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ముందుగా బాక్రాపేటకు ఎలా వెళ్ళాలి? ఈ తలకోనకు తిరుపతి నుండి దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే పీలేరు నుండి కూడా 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు రావాలనుకుంటే ఏపీఎస్ఆర్టీసీని బస్సు నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే వెరీ లిమిటెడ్ బస్సెస్ ఉంటాయి అన్నమాట. పొద్దున్నే 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు మీరు ఓన్ వెహికల్స్ను అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు మేమైతే ఇక్కడ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ 10 రూపాయలు ఎంతో ఫీజు పే చేస్తే వెహికల్కు లోపలికి అలో చేస్తారన్నమాట. ఇప్పుడు తలకోన అనేది ఏంటి, ఈ తలకోన ఎలా ఉంది అనేది ఈరోజు మీకైతే క్లియర్గా చెప్తున్నాను. తలకోన జలపాతం ఇది పర్యాటక ప్రదేశము. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడికి మామూలుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుండి ఎక్కువ వస్తూ ఉంటారన్నమాట. అంతేకాదు ఇక్కడ ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికత అద్భుతమైన ప్రాంతం అని కూడా అందరికీ తెలుసు. అంతేకాదు ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో అంటే తిరుపతి శేషాచల అటవీ ప్రాంతంలో ఉంది ఈ తలకోన జలపాతం. ఇది రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన జలపాతం అని అందరూ చెప్తుంటారు. ఇది సుమారుగా 270 అడుగులు ఎత్తు నుండి ఈ జలపాతం కిందికి జారుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అంతేకాదు ఇక్కడ మీరు రోడ్డుకు ఇరువైపులా చూస్తే కానీ ఇదంతా కూడా అడవి ప్రాంతము. ఈ అడవి ప్రాంతంలో ఈ తలకోన అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ చిన్న విజిటర్స్ కోసము చిన్న రూమ్స్ మాదిరిగా అరేంజ్ కూడా చేశారు. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూడొచ్చు క్లియర్ కట్గా. ఇక్కడైతే కొంతమంది అయితే చేపలు పడుతున్నారు. ఇక్కడ వాటర్ స్టోరేజ్ తీసుకుంటునేసి, ఎందుకంటే ఇక్కడ జంతువులు ఉంటాయి కాబట్టి వాటర్ కూడా ఒక టైంలో స్టోర్ చేసి వాటికి నీరు అందిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ చెట్లు చాలా పెద్దగా ఉంటాయి. చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ మీరు వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ముందు ఇక్కడికి వచ్చి చూసి జస్ట్ వెళ్ళండి. ఇక్కడ అంతా కూడా కొంచెం పెద్ద పెద్ద చెట్లు, కొంచెం విశాలంగా ఉంటుంది. ఇక్కడ ఏపీ ఫారెస్ట్ వారి డిపార్ట్మెంట్ వాళ్ళ కార్యాలయం కూడా ఇక్కడ ఉంది అన్నమాట. మీరు చూడొచ్చు ఎంత చెట్లు కూడా ఎంత పెద్దగా ఉన్నాయి అంటే ఇక్కడ ఇప్పుడు ఈ తలకోనకు ఎలా పేరు వచ్చిందనేది జస్ట్ కొద్దిగా మీకు చెప్తాను. మామూలుగా తెలుగు పదాలైన తల, కోన రెండు పదాల నుండి ఉద్భవించినవి. ఇది శేషాచలం కొండల్లో ఎత్తైన ప్రాంతంలో ఈ లోయలో ఉంటుందంట. ఇక్కడ ఈ పేరు ఎలా వచ్చిందంటే తలకోన ఉన్న శేషాచలం పర్వత శ్రేణి అంటే ఇది హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇదే పర్వత శ్రేణిపై శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. అందువల్ల ఈ ప్రాంతము ప్రకృతితో సంపదతో కలిగినటువంటి ఆధ్యాత్మిక ప్రకృతి పరంగా చాలా అంటే చాలా బాగా ఉంటుంది. ఇక్కడ చాలా స్వచ్ఛమైన గాలి కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ పురాతన కాలం నుండి కూడా ఈ ప్రాంతంలో ఋషులు, యోగులు మరియు తపస్సు చేసేవారని ఇక్కడ మామూలుగా చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ స్థానికంగా కూడా పక్కన కూడా విలేజెస్ అయితే కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది స్టాచ్యూ అన్నమాట. ఇక తలకోన సమీపంలోనే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇక్కడ డౌన్లో వచ్చేసి సిద్ధేశ్వర స్వామి ఆలయం ఈ ప్రాంతంలో ఉందన్నమాట. అంటే ఇక్కడ వచ్చేసి ముందు ఇక్కడ మనము వాటర్ ఫాల్స్ పోయే ముందు ఈ కింద డౌన్లో మీకు చూస్తున్నటువంటి వీడియో ఇక్కడంతా కూడా టూరిజం సంబంధించిన హౌసెస్ కూడా కానీ అక్కడ విజిటర్స్ స్టే చేసేదానికి రూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఇక్కడ టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ అంతేకాదు ఇక్కడ డిఫరెంట్ మొక్కలు ఇక్కడ మామూలుగా కూడా ఔషధాలు కూడా తయారు చేస్తారని కూడా వినికిరు అనమాట. అంటే ఈ మొక్కలు ఇక్కడ దొరుకుతాయి అని అంటారు. ఔషధాలలోకి ఏదన్నా ట్యాబ్లెట్స్ యూజ్ చేసేదానికి ఇక్కడ నుండి ఈ అడవిలో చాలా వరకు కూడా దొరుకుతాయి అని అంటారు. అంతేకాదు ఇక్కడికి
ఈ వాటర్ ఫాల్స్కు వెళ్ళాలంటే కన్నా ఓన్ వెహికల్లో ఉండాలి. వెహికల్ అయితే కనుక మీరు డైరెక్ట్గా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ నుండి మళ్ళీ మీరు కొంత దూరం నడవాల్సి ఉంటుంది అన్నమాట. అంతేకాదు ఇక్కడ ట్రెక్కింగ్ అభిమానులకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అంతేకాదు ఫోటోగ్రాఫర్సు మరియు భక్తులు కూడా ఒక మంచి విజిటింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ టెంపుల్ ఉంది, మరియు కొంచెం మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ మంచిగా పైనుంటి కూడా చాలా 275 అడుగులు అంటే కనుక మామూలు విషయం కాదు. ఇక్కడికి మనమైతే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ మనము ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. ఇది మామూలుగా అక్కడ నుండి వాటర్ ఫాల్స్ నుండి కూడా అక్కడ ఎంట్రీ గేట్ దగ్గరికి వరకు కూడా మామూలు షేర్ ఆటోస్ వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ నుండి కూడా మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ చుట్టుపక్కల చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న ముసలోళ్ళు కూడా వచ్చి వెళ్తున్నారు. అంటే వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా గడిచి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మామూలు వెహికల్స్ నిలబెట్టేదానికి కూడా పార్కింగ్ అయితే మంచిగానే ఉంది అన్నమాట. మీరు కూడా ఈ వీడియోలో చూడొచ్చు పార్కింగ్ ఎలా ఉంది ఏమి అనేది కూడా ఇక్కడ మీరు కొంతసేపు చూడొచ్చు. ఇక్కడ కోతులు కూడా చూడండి, దారులలో ఎక్కడంటే అక్కడ కోతులు మంచిగా ఉంటాయి, ఇక్కడ ఎక్కువ ఉంటాయి. వెహికల్స్ పెట్టుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలంట. అద్దాల అన్నీ కూడా క్లోజ్ చేసేసుకోవాలి, లేకపోతే కానీ అవి దాడి చేస్తాయి. ఇవి ఇప్పుడు ఇంతే కాకుండా ఇప్పుడు ఈ తలకోనలో ఎంతమంది వస్తున్నారంటే కనుక మీరు చూడొచ్చు, ఎంత పీస్ఫుల్గా, ఎంత మైండ్ రిలాక్సేషన్గా ఉంటుందంటే కనుక చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఈ వీడియోలో చూడండి చివరి వరకు కూడా, ఇంకా మీకు ఆ వీడియోలో మంచి ఫీల్ అయితే వస్తుంది. మేమైతే కన్నా ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చేసి ఇక్కడ వెహికల్ పెట్టేసి ఇంకా ట్రెక్కింగ్ చేయాలన్నమాట. ఆ వాటర్ ఫాల్ దగ్గరికి దగ్గర ఒక 800 మీటర్ల దూరంలో ఉండొచ్చు అన్నమాట. అరౌండ్ 1 కిలోమీటర్స్ అనుకోండి. ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి మీరు ఆటోలు, షేర్ ఆటోలు, వెహికల్స్ అన్నిట్లో కూడా వచ్చి ఉన్నారన్నమాట ఓన్గా. ఎందుకంటే బస్సులు ఇక్కడ అవైలబిలిటీ చాలా తక్కువ కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది. ఇక్కడ మీకు తినాలనుకుంటే హోటల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. తర్వాత మీరు స్టే చేయాలనుకునే కూడా రూమ్స్ అవైలబిలిటీలో కూడా ఉన్నాయన్నమాట తలకోనలో. ఓకేనా. ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే కన్నా ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఆడుకునేదానికి మంచి ప్లేస్ అని చెప్పచ్చు. ఇక్కడ మీరు స్టార్టింగ్లోనే ఇక్కడ చూడండి, ఎంట్రీ అయితేనే చిన్నపిల్లలు చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ వాళ్ళకు కోసం అని ఇక్కడ మంచిగా వాటర్ స్టోరేజ్ చేసి పెట్టినారు. Light up the night, electric hearts in a city so bright. We're chasing